జబర్దస్త్ కామెడీ షో అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అంత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ షో. పిల్లల నుంచి పండు ముసలోళ్ల దాకా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అందరి నోట జబర్దస్త్ షో మాట వినిపించేలా చేశారు. ఇక ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సిన పేరు కమెడియన్ రాజమౌళి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ టైంలోనే నేను చనిపోయేవాడినంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డైలాగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కమెడియన్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కామెడీ స్కిట్స్ లో తను తాగుబోతుగా ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు. అలానే అమాయకమైన పాత్రల్లోనూ తను జీవిస్తాడు. ఇక ఆయనలో ఉన్న మరో ప్రత్యేకత పాటలు బాగా పాడడం, మెయిన్ గా ప్యారడీ సాంగ్స్. అలాంటి రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాది చాలా పల్లెటూరు, అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను. ఆ టైంలో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇక ఇప్పట్లో మా నాన్న డ్రామాలు ఎక్కువగా వేసేవారు కూడా. అప్పుడు ఆ డ్రామాలను చూస్తూ ఉండడం వలన నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. కాలేజీ రోజులకు వచ్చేసరికి మంచి గుర్తింపు వచ్చిందని అన్నాడు. నటుడిగా నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ కరోనా టైంలో మాత్రం నాకు కరోనా వచ్చింది. అది కూడా నా హెల్త్ చాలా సీరియస్ అయింది. ఆ టైంలో హాస్పిటల్లో చేర్చడం వలన చాలా పెద్ద మొత్తంలో నాకు ఖర్చు అయింది. నేను చనిపోతాను అని అంతా అనుకున్నారు. అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డానని చెప్పాడు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని